హనుమాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల విధ్వంసం సృష్టించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ జై హనుమాన్ ని పట్టాలెక్కిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంత? వాచ్ ద స్టోరీ. ప్రశాంత్ వర్మ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. తక్కువ బడ్జెట్ తో విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో ఆయనది సపరేట్ స్టైల్. ఆ సినిమాతో మొదలైన ఆయన జర్నీ హనుమాన్తో పాన్ ఇండియా లెవెల్కు చేరుకుంది. ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్తో ఇప్పుడు సీక్వెల్ జై హనుమాన్ కోసం గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఈ నెల 22న హంపీలో ఈ మూవీ షూటింగ్ అఫీషియల్గా స్టార్ట్ కాబోతోంది. పురాణాల నేపథ్యంలో మోడ్రన్ టచ్ ఇచ్చి ప్రశాంత్ వర్మ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాటిక్ యూనివర్స్ కోసం ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారానికి స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. ప్రభాస్తో సినిమా యథావిధిగా ఉంటుందని, కాకపోతే ప్రభాస్ వరుసగా పెద్ద ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడం వల్లే కాస్త ఆలస్యమవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభాస్ పై టెస్ట్ లుక్ కూడా కంప్లీట్ అయిందని, ఫస్ట్ లుక్తోనే ఈ సినిమాను భారీగా అనౌన్స్ చేసే ప్లాన్లో ఉన్నారు. ప్రభాస్ నుంచి డేట్స్ అడ్జస్ట్ అయ్యేలోపు జై హనుమాన్ను ఫినిష్ చేయాలనేది ప్రశాంత్ వర్మ స్ట్రాటజీ. అంటే అతి త్వరలోనే ప్రభాస్ను ఒక సరికొత్త సూపర్ హీరో రోల్లో చూసే అవకాశం ఉందన్నమాట. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్స్తో ఏమాత్రం గ్యాప్ లేకుండా గడుపుతున్నారు. హనురాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, అలాగే కల్కి 2, సలార్ 2 వంటి భారీ సీక్వెల్స్ కూడా లైన్లో ఉన్నాయి. రీసెంట్గా ఫౌజీ షూటింగ్లో ప్రభాస్కు చిన్న గాయమైందన్న వార్త ఫ్యాన్స్ను టెన్షన్ పెట్టినా అది చిన్నదే అని తెలియడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. ఈ బిజీ స్కెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ వర్మ మార్క్ విజువల్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ మెరవబోతున్నారు.